కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు బాబు సార్కు లక్కీ టైం అనుకుంటా పవనాల్ సార్ తోడైండు. పొత్తుల పోయి జగన్ అన్నను మట్టి కల్పించిండ్రు. ఇవాళ కూటమి సీఎంగా బాబు సార్ను అందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లక్కంటే చంద్రబాబు సార్దే ఏమన్నా తిరిగిందా చూడి. చక్రం తిప్తాం అనుకున్న వాళ్ళంతా చేతికిల పడే వరకలా చక్రం తిప్పే పవర్ ఇప్పుడు బాబు సార్కి వచ్చింది. సీఎం అవుడే కాదు, ఎన్డీఏలో రెండో పెద్ద పొత్తుల పార్టీగా టీడీపీ నిలబెట్టిండు. జనం కూడా ఆంధ్రకు బాబు అయితేనే ఇంత మంచి అవుతుందని నమ్మి 160 సీట్లు అప్ప చెప్పిర్రు. ఇవాళ కూటమోళ్ళు అంతా మీటింగ్ పెట్టుకున్నారు. అమరావతి మన రాజధాని బాబు సార్ ప్రకటించిండు. ఇక పవన్ కళ్యాణ్ నుండి ముందుగాల సీఎంగా బాబు సార్ను బలపరిస్తే అందరు కూడా ఏకగ్రీవంగా ఓకే అన్నారు. ఇక రేపు పొద్దుగాల 11:30కు సీఎంగా సార్ విమానం తినే కార్యం పెట్టుకున్నాడు. మోడీ అమిత్ షా సార్లు కూడా హాజరుపడుతున్నారు. మరి సీఎం అయితే అయింది కానీ సార్ ముంగట సవాళ్ళు అయితే చాలానే ఉన్నాయి. గోస్ట్ సిటీగా మారిన అమరావతికి మళ్ళా జీవం పోసి డెవలప్మెంట్ చేయాలంటే లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. మరి ఆయన ఎట్లా చేస్తారో ఏందో చూడాలి. ఇక రేపు 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఉట్టికి ఎగరలేనమ్మా సర్గానికి ఎగిరిందట. ఆగు గట్లనే ఉన్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న వ్యవహారం. ఉరేసుకుంటా అని మందిని బ్లాక్మెయిల్ చేసి ఓట్లేపించుకుంటే గాని అన్న ఓట్లల్లా గెలవలేకపోయిండు. అసొంటి అయినా కాంగ్రెస్ వాళ్ళ అందరి పేర్లు రెడ్ బుక్లో ఎక్కించుకుంటుండట. చిన్నప్పుడు బల్లె సార్ బయటికి పోతే క్లాస్ లీడర్ను పిలిచి ఎవరైనా లొల్లి చేస్తే బోర్డు మీద పేరెక్కిరా అని చెప్తుండే కదా. అగో సేమ్ గట్లనే కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ దొక్కేటోళ్ళు అందరి పేర్లు రెడ్ బుక్ లో రాసుకుంటున్నట కౌశిక్ అన్న. ఇలా అధికారులు ఎవరైతే చేస్తలేమో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్ లో అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా. నో ప్రాబ్లం. మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి మీ మీద మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము బెదిరిస్తలేం, కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని. కాబట్టి బాధ్యత తప్పకుండా మీకు అధికారులు బాధ్యత తప్పకుండా దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు. దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి. తప్పితే మీరు జాదా హుషారు చేస్తే జాదా హుషారి జాన్కు ఖతరా అవుతుంది. మేము అధికారంలోకి వచ్చినాక పరిశాన్ల పడతారు, ఇది బెదిరింపు కాదు బాధ్యతని యాద్ చేస్తున్నా అని అంటున్నాడు. అంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళంతా గజగజ వణకాలన్నట్టు. బాధ్యతని యాద్ చేస్తేందుకు రెడ్ బుక్ లో పేరు రాస్తున్నా అని బెదిరించలేందుకే అన్న. ఇంకెందుకే ఈ ఎచ్చులు కొట్టుడు. మొన్న ఎంపీ ఎలక్షన్ల జనాలు మన పార్టీని ఏం చేసిరో తెలుసు కదా. టైం మనది కానప్పుడు సప్పుడు చేయకుండా ఉండాలి కానీ ఏదో కోడి వేయి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు చేయొద్దు కదా. నీకే ఎసరు చూసుకో. మళ్ళా ప్రభుత్వ పాలన మంచి లేకుండా విమర్శించు గానీ రెడ్ బుక్ లో పేరెక్కించుకొని అందరిని లోపటేస్తామంటే పవర్లున్న నువ్వు కాదు వాళ్ళు అన్న సంగతి యాద పెట్టుకోవాలి అని అనుకుంటే కామెంట్లు చేస్తారు కొందరిగా. అన్నట్టు నువ్వు హుజరాబాద్కి వెళ్ళి గెలిస్తే నియోజకవర్గానికి 100 కోట్లు తెస్తున్నట్టే కదా, ఆ పైగా మేడి దానికి వచ్చింది అని అడుగుతురట హుజరాబాద్ పబ్లిక్. చూసుకో మరి.